హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. దాచిపెట్టండి. ఆ తల్లి ఆ తండ్రి వారి కుమారుడు అందముగా సుందరముగా ఉన్నాడని చూచి విశ్వాసమును బట్టి ఆ కుమారుణ్ణి దాచిపెట్టారు. బిడ్డలను ఆత్మీయంగా భద్రపరచటం, బిడ్డలను విశ్వాసంతో కాపాడడం, ప్రార్థనతో పెంచడం, ఇది ప్రతి తల్లి తండ్రి బాధ్యత. నా భార్య చాలా మంచి ప్రార్థనా పరురాలండి అని చెప్పడం గొప్ప విషయం కాదు. నువ్వు ప్రార్థనా పరుడు కావాలి. నా భర్త చాలా మంచి ఆత్మీయుడండి చెప్పడం గొప్ప కాదు. నువ్వు ఆత్మీయురాలు కావాలి. మోషే తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఆత్మీయులు. ఇద్దరూ కూడా ఆ కుమారుణ్ణి పెంచటంలో బాధ్యతను వహించారు. అనేక సందర్భాల్లో బిడ్డలను పెంచే విషయంలో సాధారణంగా భర్త భార్యకు బాధ్యతలు అప్పగించేసి నువ్వే చూసుకో, పెంచడం కానీ చదివించడం కానీ నువ్వే చూసుకో అని చెప్పి పిల్లల్ని వదిలేస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినా, వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండకపోయినా, వాళ్ళు చెడిపోతున్నా సాధారణంగా భర్త ఏమంటాడో తెలుసా? నీ పెంపకం అలా తగలడింది, ఎలా తయారయ్యారో చూడు, ఎలా తయారు చేసావో చూడు నీ బిడ్డల్ని అని చెప్పి నీ బిడ్డల్ని అని అంటాడు. నీ కొడుకు చూడు ఏం మాట్లాడుతున్నాడో, నీ కొడుకు చూడు ఎలా తయారయ్యాడో అని భార్యను పట్టుకొని నీ కొడుకు చూడ అని అంటున్నాడే. తనకు కొడుకు కాదా? కాదండి. కొడుకు చెడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు సర్వసాధారణంగా భర్త ఏమంటాడో తెలుసా? నీ కొడుకు, నీ కూతురు. అదే కొడుకు ప్రయోజకుడైతే, అదే కొడుకు ఉన్నత విద్యను అభ్యసిస్తే, మంచి మార్కులు సంపాదిస్తే, నా కొడుకు మంచి పద్ధతి కాదు. వాడు చెడిపోతున్నా లేదా బాగుపడుతున్నా ఇద్దరి బాధ్యత ఉంది, మర్చిపోకండి. మోషే తల్లి తండ్రియు అతడు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి 3 నెలలు అతన్ని దాచిరి. బిడ్డలను దాచిపెట్టండి. తండ్రిలో తల్లులో బిడ్డలను కాపాడుకోండి. చిరు ప్రాయంలో వారి చుట్టూ ప్రార్థన కంచె వేసి ఇంటిలో ఆత్మీయతను పంచి పెంచకపోతే, మొక్కగా ఉన్నప్పుడే వారిని మోకాళ్ళ మీద వంచకపోతే, వాళ్ళు మ్రానుగా మారినప్పుడు నీ మాట వినే ప్రసక్తి లేనే లేదు. చిన్నప్పటి నుండి వారిని ప్రార్థనతోనూ వాక్యముతోనూ ప్రేమతోనూ పెంచడము అది అత్యవసరము. 3 విషయాలు మర్చిపోకండి. పిల్లలను పెంచే విషయం కావచ్చు, మీరు పెరిగే విషయం కావచ్చు. 3 విషయాలు. నెంబర్ 1 ప్రేమతో పెంచండి. నెంబర్ 2 ప్రార్థనతో పెంచండి. నెంబర్ 3 పరిశుద్ధతతో పెంచండి. మర్చిపోతారు ఈ 3? మొదటిగా ప్రేమతో పెంచండి, రెండోదిగా ప్రార్థనతో పెంచండి, మూడోదిగా పరిశుద్ధతతో పెంచండి. మీరు పరిశుద్ధంగా ఉండండి, బిడ్డలను పరిశుద్ధంగా పెంచండి. ఆ కుటుంబము దేవుణ్ణి మహిమపరిచే కుటుంబముగా వర్ధిల్లుతుంది. తల్లిలో తండ్రిలో విశ్వాసము కలిగి విశ్వాసముతోనే విజయం సాధించండి. దేనికి భయపడక, దేనికి వెరవక, దిగులు పడక, నేను నమ్ముతున్న దేవుడు నమ్మదగినవాడో అనే నమ్మకంతో మీరు జీవిస్తే దేనికి భయపడకుండా ధైర్యముగా ధీమాగా ఈ భూమి మీద మీరు జీవించగలరు. అట్టి జీవితము దేవుడు మీకు ఇవ్వాలని మీ బిడ్డల చుట్టూ జమ్ము పెట్టి కీలు పోసి వారిని పెంచినట్లయితే
మన బిడ్డలను దేవుడు కాపాడుతాడని, కనికరిస్తాడని, కటాక్షిస్తాడని ఈ జీవితము, మోషే జీవితం మనకు తెలియచేస్తూ ఉంది. రండే మన బిడ్డల చుట్టూ ప్రార్థనా కంచి వేసుకుంటూ, విశ్వాసముతో వారిని కాపాడుకుంటూ, ప్రభువుకు సాక్షులుగా వారిని తయారు చేసుకుందాం. అట్టి కృప మాకు కావాలి అన్నవారు కలిసి ప్రార్థన చేద్దాం. రండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడావు అయ్యా. విశ్వాసమును బట్టి రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు నాయన. మాలో చాలామందికి చాలా భయాలు ఉన్నాయి. నీ పట్ల విశ్వాసము కలిగి ఉంటే దేనికి భయపడకుండా నిర్భయముగా మేము జీవించవచ్చు. అలా నిర్భయముగా జీవించే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. నీ పట్ల విశ్వాసాన్ని ఇవ్వండి. నీ సెలవు లేకుండా తల మీద ఉన్న వెంట్రుక కూడా రాలదు అనే నమ్మకము, విశ్వాసము మేము ప్రశాంతంగా జీవించటానికి, సమాధానంతో జీవించడానికి దోహదపడుతుంది. ఆ విశ్వాసము నాకు దయచేయి నాయన, మాకు దయచేయ్యా. బిడ్డలను ఇచ్చావు, నీకు స్తోత్రాలు. బిడ్డలను ప్రేమతో పెంచాలి. చదివించాల్సి వచ్చినప్పుడు, ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు, దేశాలకు పంపించాల్సి వచ్చినప్పుడు నాయనా, నీ పట్ల నమ్మకంతో, విశ్వాసంతో, అలాగే ప్రార్థనతో, కన్నీటితో వారిని భద్రపరుచుకునేటటువంటి ఆత్మీయత మాకు దయచేయమని నాయనా, విశ్వాసముతో ఆ కుటుంబాన్ని కాపాడుకొనలాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహింపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.